ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 30 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం న్యాయాధిపతులు 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 5వ అధ్యాయము 17 నుండి 39వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దినదినం మీరు ప్రభు సన్నిధిలో పరవశిస్తూ ఆత్మలో అభివృద్ధి నొందుతూ ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవుడు మీకు ఏర్పాటు చేసిన మార్గంలో చక్కగా నడుచుకుంటున్నారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. మీరు అలాగే నడుచుకుందురుగాక. ఆయన కృపాక్షేమములు మీకు తోడుగా ఉంచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ప్రతిరోజు కూడా మనం ఆ స్కూల్లో పాఠాలు నేర్చుకొని సంవత్సరానికి మనకి ఉపాధ్యాయులు పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ విధంగా పరీక్షలు రాస్తూ మనం పై తరగతులకి వెళుతూ ఉంటాం. ఒకవేళ పరీక్షలు ఇవ్వనుకోండి, మన జ్ఞానం ఏ పాటిదో, మనం ఎలా చదివామో, మన సామర్థ్యం ఎంతో మనకు కానీ అలాగే ఉపాధ్యాయులకు కానీ ఇంకెవరికి కానీ తెలిసి ఉండే అవకాశం ఉండదు. కేవలం పరీక్షల ద్వారానే మన సామర్థ్యం మనకు కానీ ఇతరులకు కానీ తెలిసిపోతుంది. అయితే ప్రభు నమ్మిన మీరు తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మన ప్రభు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు ఫిలిప్పుని పరీక్షించాడు. ఒక పర్యాయం యేసు ప్రభువారి పరిచర్యలో విస్తారమైనటువంటి జనం వచ్చారు. వారందరికీ ఆయన పరిచర్య చేసిన తర్వాత వారందరూ ఆకలితో ఇంటికి వెళితే మధ్యలోనే మూర్ఛిల్లిపోతారేమో అని ఆయన ఏం చేశాడంటే, మీరు వారికి భోజనం పెట్టుడి అని చెప్పాడు. ముఖ్యంగా ఫిలిప్పుని పిలిచి ఆయన ఇలా అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను గాని ఏమీ చెయ్యనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకు తెలుసు ఈ ప్రజలందరినీ నేను ఎలా పోషించబోతున్నానో, ఎలా తృప్తిపరచబోతున్నానో ఆయన ఎరిగి ఉన్నాడు. కానీ ఆయన ఫిలిప్పుతో అంటున్నాడు, ఫిలిప్పు, మీరు వీరికి భోజనం పెట్టుడి. ఫిలిప్పు ఆశ్చర్యపోయాడు. ఆయన లెక్కలేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, వీరందరూ కొంచెం కొంచెముగానైనా వారు భుజించడానికి 200 దేనారముల రొట్టెలైతే సరిపోతాయి అన్నాడు. అది కూడా కష్టంగానే. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు అతనిని పరీక్షించడానికి అలా అడిగాడు. ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసు. కానీ అక్కడ ఏం జరిగింది? చిన్న పిల్లవాడిచ్చిన ఆ 5 రొట్టెలు 2 చేపలతో యేసు ప్రభు వారు 5,000 మంది కంటే ఎక్కువ మందికి ఆయన ఆహారాన్ని పంచిపెట్టాడు. కేవలం పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారట. స్త్రీలు, పిల్లలు ఒకవేళ మనం లెక్క పెడితే సుమారుగా అందరూ కలిపి 20,000 మంది ఉండొచ్చు. వారందరికీ ఆ 5 రొట్టెలని 2 చేపల్ని ఆయన పంచి వారి తృప్తిపరిచాడు. ఆయన పరీక్షించే దేవుడు. అలాగనే కనాను స్త్రీని కూడా యేసు ప్రభువు వారు పరీక్షించారు. ఆమె కుమార్తె దెయ్యం బట్టి మిక్కిలి బాధపడుతుంది. దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా
నన్ను కరుణించుము అని కేకలేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా ఆమెతో చెప్పలేదు ప్రభు. శిష్యులు కూడా అడిగారు, అయ్యా ఆమెని పంపించి వేయొచ్చు కదా అని. యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడలేదు. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు ఇంటివారై ఉండి నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చి తినన్నాడు. అయినా ఆమె కేకలు వేస్తుంది, ప్రభును బ్రతిలాడుతుంది. పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పినా కూడా ఆమె ఆయన వెంబడించింది. అప్పుడు ఆమె ప్రభుతో అన్న మాట ఏంటంటే, అయ్యా తమ యజమానుల ఆ భోజనపు బల్ల మీద నుండి పడినటువంటి ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తింటాయి కదా, అలాంటి కుక్క పిల్లల్లో నేను ఒక దాన్ని ఆ విధంగా తగ్గించుకుంది. అప్పుడు ప్రభు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్పి ఆమె కుమార్తెను స్వస్థపరిచారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని పరీక్షించువాడుగా ఉన్నాడు. ఒకవేళ ఈ రోజున ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ కన్నీరు, ఈ దుఃఖం మీకు ఇలా ఉండడానికి ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడేమో. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళండి. ఈ పరీక్ష తర్వాత ఒక అద్భుతమైన ప్రమోషన్ ఉంది. దేవుడు మిమ్మల్ని ఉన్నతులుగా మార్చబోతున్నాడు. దేవుడు మీకు తోడైనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియులు ఏ శోధనల్లో, ఏ పరీక్షలలో, ఏ ఇరుకులో ఉన్నారో మీకు తెలుసు నాయనా. వారిని దర్శించి బలపరిచి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని తండ్రి, గొప్ప పదోన్నతి వారికి దయచేయుమని, ఉన్నతమైన కృపలతో నింపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.